10 సంవత్సరాలు అధికారంలో ఉండి అధికారం కోల్పోగానే టీఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, ఎంతోమంది అమరుల త్యాగాలను చూసి చలించిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే 10 సంవత్సరాల నుంచి అధికారం అనుభవిస్తూ లక్షల కోట్లు అప్పులు చేసి మిగులు బడ్జెట్తో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రం పూర్తి అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. అధికారం అహంకారంతో అడ్డుగోడలుగా అక్రమ సంపదలను సంపాదించి రాష్ట్రాన్ని మాత్రం దివాలా తీయించారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. నిన్న బీబీనగర్లో గౌరవ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మంత్రికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నరసింహగౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి దోర్నల్ల శ్రీనివాస్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదగోని శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.